ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క ఉన్నతమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ప్రభు మరి యొక్క మంచి తరుణము ప్రభు నా జీవితంలో ఇచ్చారండి. ఏంటదంటే పరిశుద్ధులైన మిమ్మల్ని ఈ మాధ్యమం ద్వారా కలుసుకోవడానికి. మరొకసారి మీకు నేను తెలియజేస్తుంది ఏంటంటే, తప్పకుండా ఈ కృపావార్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అలాగనే మీకు నచ్చింది అన్న చెప్పడానికి లైక్ చేయండి. రండి, ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము చదువుకుందాం. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే మెలకువగా ఉండండి. మెలకువ అంటే పూర్తిగా ఈ నిద్రపోకుండా ఉండాలి అని అర్థం కాదు, కానీ ఆత్మలో మెలకువగా ఉండాలంట. అనగా దేవుని యొక్క రాకడ ఎప్పుడో మనకు తెలియదు. అందుకనే అలాగనే ఈ భూమి మీద ఉన్నంత కాలము మెలకువగా ఉండి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యంలోని చూసినట్లయితే ఇదిగో మత్తయి సువార్త 24వ అధ్యాయము 40వ వచనము, ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు తిరుగలి విసురుచుందురు, ఒకరు తీసుకొని పోబడును, ఒకటే విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు, కనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో అని ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడు అని మీరు ఎరుగుదురు కదా అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎప్పుడైనా దొంగ వస్తున్నాడు అని సంగతి తెలిసినప్పుడు మెలకువగా ఉంటాడు ఆ ఇంటి యజమాని. ఇగో యేసుక్రీస్తు ప్రభువారు నేను దొంగ వలే వచ్చేదను అని చెప్పారు కనుక, ఆయన ఎప్పుడు వస్తాడో సమయం చెప్పలేదు కనుక మనల్ని ఏమంటున్నాడంటే మెలకువగా ఉండండి. అప్పుడు మెలకువగా ఉన్నోళ్ళు ఎత్తబడతారు. అందుకని అక్కడ రాయబడింది, ఇద్దరు తిరగలి విసురుతున్నారు, ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడవబడ్డారు. ఇద్దరు పొలంలో పనిచేస్తున్నారు, ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడవబడ్డారు. ఏంటి ఇద్దరు అంటే, మెలకువగా ఉన్నోళ్ళు ఎత్తబడ్డారు, నిద్రపోతున్న వాళ్ళు విడవబడ్డారు. అది కూడా సమయాలను సూచిస్తూ చెప్పారు ప్రభు. ఏంటా సమయం అంటే, ఏవో పొలంలోని పని చేసుకుంటున్నారంట ఇద్దరు, అది పగటి కాలం అని అర్థం. పగలైనా రావచ్చు. అగో సాయంత్రం ఇంటికి వెళ్ళినప్పుడు తిరగలి విసురుకుంటున్నారు, ఏదైనా వండుకోవడానికి ఆ కాలంలో సిద్ధం చేసుకుంటున్నారు. సాయంకాలమైనా రావచ్చు, లేదా రాత్రైనా రావచ్చు, ఉదయమైనా రావచ్చు. ఫలానా సమయం అని దేవుడు చెప్పట్లేదు, కానీ ఎప్పుడైనా రావచ్చు. కనుక ఆయన వచ్చినప్పుడు మెలకువగా ఉండిన వారిని దేవుడు తీసుకువెళ్తాడు. అక్కడ కన్యకల గురించి ఈ యొక్క వాక్యంలోని ఈ పక్కనే రాయబడి ఉంది. దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారు కునికి నిద్రించిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. కునికి నిద్రించారు. ఇదిగో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నిద్ర, కునికి నిద్రపోతున్నారంట. వాళ్ళు చూసినట్లయితే నిద్రను సృష్టించింది దేవుడే. మొట్టమొదట నిద్ర ఎక్కడంటే ఆదికాండంలోని ఆదాము కోసము గాఢ నిద్ర కలుగజేశాడట దేవుడు. మొదటి నిద్ర అక్కడ మొదలైంది. ఎప్పుడైతే దేవుడు గాఢ నిద్ర కలుగజేశాడో ఆయన పక్కటెముకను తీసి
మరి స్త్రీనిగా చేసి ఆ స్త్రీని మరి ఆయన ఎదుటికి తీసుకొని వచ్చి దేవుడు నిలవబెట్టాడు. అనగా ఆయన మత్తులో నుంచి బయటకు వచ్చాడు. దానిని బట్టే ఇప్పుడు మనకి ఏదైతే మత్తు ఇంజెక్షన్ ఇస్తారో ఆపరేషన్ చేయడానికి దానిని కనుగొన్నారని దైవ సేవకులు అభిషక్తులు చెప్తా ఉంటారు. ఆ యొక్క ఫార్ములాని బట్టి, దేవుని ఆ యొక్క ఆలోచనను బట్టి, మరి ఆ ఆపరేషన్ చేసినప్పుడు మరి మత్తు ఇవ్వాలి అన్న సంగతి మరి దేవుని యొక్క వాక్యంలో నుంచి శాస్త్రజ్ఞులు నేర్చుకున్నారు. మొట్టమొదట మత్తు లేదా గాఢ నిద్ర కలగజేసిన వాడు దేవుడే. రెండవది ఎలాంటి నిద్ర ఉంటుందంటే వాక్యములోని అలసిపోయిన నిద్ర. ఏదో లోకంలో సామెత చెప్తారు కదా, నిద్ర సుఖం ఎరగదు, ఆకలి రుచి ఎరగదు. ఒక ఆయన పేరు ఐతుకు. ఆయన మరి పగలంతా బానిస అనమాట. బానిస అవడం వల్ల పగలంతా పనిచేసి మరి అపోస్తుడైన పౌలు గారు ఒక దగ్గర కూడిక పెట్టారు మేడగదిలో అని తెలుసుకొని మరి ఆ మేడగది దగ్గరికి వెళ్ళాడంట. అది 3 అంతస్తుల మేడ. వెళ్ళి మరి ఆ కిటికీలోని కూర్చొని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నాడు ఐతుకు. దేవుని వాక్యం బాగా బోధిస్తున్నాడు దైవ సేవకుడు. బోధిస్తూ ఉండగా ఆ బోధన వల్ల నిదానంగా బయట నుంచి ఆ కిటికీలో ఉన్నాడేమో చల్లటి గాలి తగిలింది. ఎప్పుడైతే ఆ చల్లటి గాలి తగిలిందో తెలియకుండానే మత్తు వచ్చేసింది. ఆ కిటికీలో నుంచి కిందకి పడిపోయాడంట. పడిపోతే వెంటనే ఆయన పడి చచ్చిపోయాడేమో అందరూ పెద్ద హడావిడి చేశారు. నిజంగానే మరి అప్పుడు ఆ అపోస్తుడైన పౌలు కిందకు వచ్చి ఆయనను తీసుకొని, ఏం భయపడకండి, ఈయన ప్రాణం ఈయనలోనే ఉంది, ఎవరు కంగారు పడవద్దు అని చెప్పేసి ఆయన కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రాణాన్ని ఆయనలోకి మళ్ళా రప్పించి దీవించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వాక్యమందే ఆసక్తి కలిగి పగలంతా కష్టపడి అలసిపోయి వచ్చి ఆ యొక్క కిటికీలో కూర్చోవడం వల్ల అంటే మొత్తం నిండిపోయింది, ఆయనకి స్థలం దొరకలేదు. అందుకనే కిటికీలో కూర్చొని అలసిపోయిన నిద్ర. ఇక 3వది నిద్ర చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో నుండి యోనా నిద్ర అంటండి. యోనా నిద్ర. ఈ యోనా నినెవేకి వెళ్ళి సువార్త ప్రకటించవయ్యా, ఇదిగో త్వరలోనే దేవుని యొక్క ఉగ్రత ఆ యొక్క దేశం మీదకి రాబోతుంది అని చెప్పవయ్యానంటే దేవుడు ఆ పని చేయడం ఇష్టం లేక, ఎందుకు అనంటే వాళ్ళ తర్వాత వాళ్ళు మారు మనసు పొందుతారు, వాళ్ళు పాపం ఒప్పుకొని విడిచిపెడతారు, మళ్ళీ ఆయన క్షమించేస్తాడు. ఇంత నేను మరి వాళ్ళని హెచ్చరించడం, ఇంత సువార్త ప్రకటించడం, గద్దించడం అంతా వేస్ట్ అయిపోతుంది అని అనుకొని ఆయన అనేసుకొని మరి అటు వెళ్లకుండా ఏం చేశాడంటే మరో మార్గానికి టికెట్ కొనుక్కొని మరి కేవ్ తీసుకొని డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని వెళ్ళాడంట. వెళ్ళి మరి ఎవరికి కనపడకుండా ఉండాలని అడుగుకి వెళ్ళి ఆ యొక్క ఓడకి అడుగుకి వెళ్ళి అక్కడ పడుకున్నాడంట. మంచి నిద్ర. ఇది ఎలాంటి నిద్ర అంటే నిర్లక్ష్యపు నిద్ర. నశించిపోతున్న ఆత్మలను గూర్చి భారము లేని నిద్ర. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా? రాత్రి పూట అనేక మంది దైవ సేవకులు ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీద 2 చేతులు ఎత్తి, ప్రభువా మా దేశం నశించిపోతుంది నాయన, మా ప్రజలు నశించిపోతున్నారు నాయన, ప్రభువా మా దేశాన్ని కనికరించవా, మా దేశాన్ని కరుణించవా అని నిద్ర మానుకొని 2 చేతులు ఎత్తి ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ బ్రతిమలాడుతూ ఉన్నారు. నువ్వు ఈ రోజున ఎలాంటి సేవకుడువో, ఎలాంటి విశ్వాసివో, ఎలాంటి మరి దేవుని కలిగిన వాడవో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు నిద్రపోతున్నావా? రాత్రి పూట కొద్ది సమయమైన దేవుని దగ్గర నశించే ఆత్మల కోసం నిద్రను త్యాగము చేసి ఇదిగో యోనాలాగా భారము లేకుండా పారిపోయేవాడివిగా ఉండకుండా, అదిగో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నీ దేశాన్ని కాపాడుతాడు, దేవుడు నీ దేశాన్ని కనికరిస్తాడు, దేవుడు నీ కుటుంబాన్ని కనికరిస్తాడు, దేవుడు నీ సంఘాన్ని కనికరిస్తాడు. ప్రియ సహోదరుడా, బ్రతిమలాడుతున్నాను, నిద్రను కొంచెం తగ్గించుకో.
కొంచెం తగ్గించుకో. ఇక్కడ యోనా నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే ఆ యొక్క ఓడ యజమాని వచ్చి అన్నాడు, ఓ ఈ నిద్రపోతా. ఒక దైవ సేవకుడిని ఒక అన్యుడు అంటున్న మాట, ఓ ఈ నిద్రపోతా. ఈ రోజున అలాంటి గద్దింపు మనకు వద్దండి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అలా గద్దించొద్దు. ఏ యొక్క వ్యక్తి మనల్ని అలా గద్దించొద్దు. రోషం కలిగి రాత్రంతా పెనుగులాడే వారంగా ఉందామండి. ఇగో రాత్రంతా దేవుని స్తుతించి ఆరాధించే వారిగా ఉందామండి. దేవుని యొక్క సన్నిధిలో రాత్రంతా గడిపే వారంగా ఉందామండి. చూడండి 134వ కీర్తనలో ఒక మంచి మాట మనకి ప్రభు చూపిస్తున్నారు. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ ఆయనను సన్నుతించండి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించండి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇగో రాత్రంతా నిలుచుండు వారులారా. ఈ రోజున కొంత నిద్ర క్రైస్తవుడు మానుకోవాలి, కొంత నిద్ర తగ్గించుకోవాలి. అంతెందుకు, మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా వాక్యం చెప్తా ఉంటే నిద్రపోతూ ఉంటాడు. అక్కడ వాక్యం చెప్తా ఉంటే ఇక్కడ నిద్రపోయే వారిగా చాలామంది ఉంటున్నారు. చాలామంది నిద్ర ఆసక్తి. ఇంకొంతమంది ఇప్పుడు ఎలాగున్నారంటే రాత్రంతా ఈ సెల్ ఫోన్ పట్టుకొని రాత్రంతా నిద్రపోకుండా చర్చిలోకి వచ్చి నిద్రపోతూ ఉంటారు. దేవుని వాక్యం వైపు శ్రద్ధ ఉండదు, మనసు ఉండదు. దేవుని వాక్యం విందామన్న భయం ఉండదు. దేవుడు మాట్లాడుతున్నాడన్న ఆ యొక్క తలంపు ఉండదు. ఈ రోజున దేవుని వాక్యం చెప్తుంది, యోనా నిర్లక్ష్యంగా నిద్రపోతున్నాడు. ఇంకొక మాట చూసినట్లయితే సామెతల గ్రంథము 6వ అధ్యాయములో 6వ వచనములో ఇది సోమరిపోతుల నిద్ర. ఇదిగో అక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే సామెత గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం, సోమరి చీముల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణ లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి ఎందాక పడుకొందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇంకా కొంచెము నిద్రించేదను, ఇంకొంచెము కునికెదను, ఇంకొంచెము చేతులు ముడుచుకుందనను నువ్వు పరుండిదనవని నువ్వు అనుకొనిచున్నావు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రము నీ యొద్దకు వచ్చును. ఇదిగో ఇది సోమరుల నిద్ర. సోమరి పని చేయరు, సువార్త ప్రకటించరు, సువార్త యందు భారం లేదు, సువార్త యందు ఆసక్తి లేదు, సువార్త యందు ఏమాత్రము లక్ష్యము లేదు. నిద్ర. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిద్ర ఎందుకు కలుగజేశాడు అంటే ఈ శరీరము రీఛార్జ్ అవ్వడానికి. పగలంతా దేవుడు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టో, వ్యాపారాన్ని బట్టో, నీకున్న ఆ వ్యాపకాన్ని బట్టి నువ్వు పనిచేసి అలిసిపోతే ఆ శరీరానికి మరలా బలం ఇవ్వడానికి, బూస్ట్ ఇవ్వడానికి దేవుడు నిద్ర అన్నది కలగజేశాడు. ఆ నిద్ర సోమరి నిద్ర అయి ఉండకూడదు. రాత్రి అయినా నిద్రపోవడం, పగలైనా నిద్రపోవడం, ఎప్పుడు నిద్రపోవడం. దానివల్ల ఇగో దేవుని వాక్యం చెప్తుంది, దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రత నీ యొద్దకు వచ్చును. దరిద్రుడు అయిపోతావు, చింపిరి గుడ్డలు ధరిస్తావు, ఆ తినడానికి ఆహారం ఉండదు, నీ పిల్లలకి మంచి జీవితం ఉండదు, నీకు మంచి గౌరవం ఉండదు. సోమరిపోతుని ఎవరు కూడా ఉద్యోగంలో చేర్చుకోరు. ఆ సాక్ష్యం మంచిది కాదు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సోమరి నిద్రను విడిచిపెట్టు. ఇగో అలసిపోయి ఒక ఆయన మరి నిద్రపోయాడు. దేవుడు ఆయన కనికరించాడు, ఆయన ప్రాణాన్ని కాపాడాడు. రెండో ఆయన మరి దేవుని యొక్క పనిని నిర్లక్ష్యం చేసి యోనా నిద్రపోయి అమరం మీద తలవాల్చుకొని చక్కగా పడుకున్నాడు. గద్దించబడ్డాడు, నిద్రపోతాలే అని గద్దించబడ్డాడు. ఇక్కడ సోమరి నిద్ర దేవుడు ఎప్పుడు కూడా నిద్రపోయినాడు కాదు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇంకొక నిద్ర చూస్తే దేవుని యొక్క వాక్యములో నుంచి మొదటి తెసలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ప్రభు ఇలాగ రాస్తున్నారు,
కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండండి. మత్తులం కాక యుందము. నిద్రపోవు వారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను మైమరువుగా రక్షణ నిరీక్షణను శిరస్థానంగా ధరించుకొందుము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే గాని మనలను నియమించెను, కానీ ఉగ్రత పాలగుటకు మనల్ని నియమించలేదు. మనము మేలుకొని ఉన్నను నిద్రపోవుచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఇతరులు నిద్రపోయినట్టుగా మనము నిద్రపోవద్దు. వాళ్ళకి ప్రభు లేడు, వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళకి ప్రభు వస్తాడన్న ఒక విశ్వాసం లేదు, వాళ్ళకి వాగ్దానం లేదు, వారికి పరలోకం లేదు. వాళ్ళు నిద్రపోయినా సరే అడిగేవారు లేరు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను ఇతరులు నిద్రపోయినట్లుగా మనం నిద్రపోవద్దు. ఇదిగో దేవుని యొక్క రాకడ సమయం దగ్గరగా ఉంది. ఆయన ఏ సమయంలో వస్తాడో తెలియదు కనుక ఆత్మలో మెలకువగా ఉందాం. ఈ శరీరానికి కొద్ది సమయము అనగా దేవుడు రోజులోని ఇచ్చిన 24 గంటల్లో 8 గంటలు పనికి, 8 గంటలు నీ సొంతానికి, 8 గంటలు నిద్రకి అని కేటాయించాడు దేవుడు. ఆ 8 గంటల తర్వాత పోయే నిద్ర సోమరితనపు నిద్ర. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఎదుగో ఇతరులు నిద్రపోయినట్లుగా మనం నిద్రపోకూడదు. లూకాసు వార్త 22వ అధ్యాయము 43. అప్పుడు పరలోకము నుండి ఒక దేవదూత ఆయన్ను వచ్చి ఆయన బలపరిచాను. ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన ప్రార్థన చాలించుకొని లేచి తన శిష్యులకు వచ్చి, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. ప్రభు చెప్తున్నారు, శోధనలో ప్రవేశించకుండానట్లు. అప్పటికే ప్రభు ముమ్మారు వెళ్ళి ప్రార్థన చేశారు. ఆ ముమ్మారు వెళ్ళని ప్రార్థన సహాయం కోరారు. నేను అక్కడ ప్రార్థన చేస్తాను, మీరు కూడా నా కోసం ఇక్కడ ప్రార్థన చేయండి. నా ప్రాణం ఎంతకో కలవరంగా ఉంది అని సిలువకు వెళ్ళడానికి ముందు తను తాను మరి ఆత్మీయముగా, శారీరకంగా, మానసికముగా ఆయన సిద్ధం చేసుకుంటున్నారు. అప్పటికి ఒక ప్రార్థన కూడా చేశారు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని కూడా ప్రార్థన చేశారు. అనగా ఆయన మనస్సులోని కలవరంగా ఉంది. ప్రార్థన సహాయం కోరారు. ఎవరిని? పేతురుని, యాకోబుని, యోహాన్ని. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిద్రపోతున్నారంట. అప్పుడు ప్రభు అన్నారు, నిద్రపోతున్నారు, ఇప్పుడు మీరు ఎక్కువ ప్రార్థన చేయాలి. ఎందుకంటే శోధనలో ప్రవేశిస్తారు. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని అడిగారు. ఈ రోజున నువ్వు మెలకువ కలిగి ప్రార్థన చేస్తున్నావా? ప్రియ సహోదరుడా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇదిగో అలసిపోయి నిద్రపోతే అది తప్పు కాదు, కానీ సోమరి నిద్ర తప్పు. ఇగో నిర్లక్ష్యపు నిద్ర తప్పు. ఇగో తాగుబోతులు కూడా నిద్రపోతారని వాక్యము సామెతల గ్రంథం 23:34లో ఉంది. తర్వాత చదువుకోండి. ఇగో ఇక్కడ తెస్సలోనికలకు రాసిన పత్రిక ఏంటంటే ఆత్మ సంబంధమైన నిద్ర. ఇగో ఆత్మ సంబంధమైన నిద్ర. అలాంటి నిద్ర కానీ ఒకవేళ నీవు పోతా ఉంటే నిన్ను హెచ్చరించడానికి దేవుడి వాక్యము నిన్ను వినడానికి ఇక్కడ కూర్చోబెట్టాడన్న సంగతి నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున నిద్ర యందు ఆసక్తి వదులుకుందాం. ఇగో దేవుని యొక్క వాక్యంలో చెప్తుంది, దేవుడు మనందరికీ ఈ లోకంలోని మన భారమంతా తీసుకొని సుఖనిద్రను ప్రసాదించాడంట. చూడండి, ఆ మాట మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. దేవుని యొక్క వాక్యంలో ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 11వ వచనం, ఆస్తి ఎక్కువైన ఎడల దానిని భక్షించువారు ఎక్కువ అగుదురు. కన్నుల ఆరా చూచుటయే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమీ లేదు. కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కష్టజీవులు బాగా కష్టపడితే, పగలంతా కష్టపడితేనంట నిద్ర దానికి అదే వస్తుందంట. చాలామంది రాత్రులు నిద్రపోరు, అలాగా అటు ఇటు దొరుకుతూ ఉంటారు. తెల్లవారుజామున ఎప్పుడో నిద్రపోతూ ఉంటారు. అది ఎందుకు అంటే టెన్షన్, ఎందుకు అనంటే ఏదో ఆలోచనలు, ఎందుకు అనంటే అప్పుల బాధలు,
ఎందుకు అనంటే మరి ఈ కుటుంబ సమస్యలు, మరి కూతురు పెళ్లి చేయాలనో, ఇల్లు కట్టాలనో, కొడుకు సరిగా స్థిరపడలేదనో, ఇలా రకరకాల సమస్యలతో ఉంటారు తల్లిదండ్రులు. అలాగనే పిల్లలు కూడా వారి వారి జీవితాల్లో ఉన్న పరీక్షలను బట్టి, వారి వారి జీవితంలో ఉన్న టెన్షన్లు బట్టి వారికి కూడా నిద్ర రాదు. ఇగో నేను ఇందాక చెప్పినట్లుగా ఈ సెల్ ఫోన్ వల్ల నిద్రపోవట్లేదు, కానీ దేవుడు మీకు ఇచ్చింది ఏంటంటే సుఖ నిద్రనిచ్చాడంట. అవన్నీ నీ భారాలన్నీ దేవుని మీద వేసి హాయిగా నిద్రపోవచ్చు. కానీ సోమరి నిద్ర వద్దు, నిర్లక్ష్యపు నిద్ర వద్దు. దేవుని సన్నిధిలో మరి ఎప్పుడైతే నువ్వు శ్రద్ధ కలిగి నిద్ర మాని ప్రార్థన చేస్తావో, ఆ ప్రార్థనను బట్టి ప్రభు నిన్ను తప్పకుండా నువ్వు ఏదైతే విషయంలో ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. అందుకనే ఇతరులు నిద్రపోయినట్లుగా మనం నిద్రపోవద్దు. మెలకుగా ఉందాం, మెలకువ కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేసేవారిగా ఉందాం, రాత్రంతా గోజాడేవారిగా ఉందాం. ఇదిగో ఒక సందర్భంలోనైతే ఒక ఇద్దరు దైవ సేవకులు ఒక రైలు బండిలో ప్రయాణం చేస్తున్నారు. ఆ రైలు బండిలో ప్రయాణం చేస్తున్న ఒక దైవ సేవకుడు ఇంకా యవనస్తుడే, చిన్నోడే. ఇంకొక దైవ సేవకుడు కొంచెం పెద్దవాడు. ఆయన పైన ఉన్నాడు బెర్త్ మీద, కిందన ఒక ఆయన ఉన్నారు. ఆయన మరి ఎక్కిన కాడి నుంచి మరి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నారంట. ఆయన రాత్రి పడుకున్నాడు, కానీ నిద్ర రావట్లేదు. ఒకసారి లేచి చూస్తున్నాడంట, ఆయన ప్రార్థన ఆపాడా? ఇంకా ఆపలేదు. మళ్ళీ పడుకున్నాడు. ఒకవేళ సరిపోయిందా, మళ్ళీ ఆయన ప్రార్థన ఆపాడా అని మళ్ళీ నిద్ర ఆపుకొని చూస్తున్నాడు ఆయన. అలాగ తెల్లవారిపోయింది. వాళ్ళు దిగాల్సిన స్టేషన్ మద్రాసు వచ్చేసింది. అప్పుడు ఆయన స్టేషన్ దగ్గరగా వస్తున్నప్పుడు లేచి తన యొక్క మరి ప్రార్థన ముగించి తన యొక్క బెడ్డింగ్ ఏదైతే ఉందో తన యొక్క లగేజ్ పట్టుకొని బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ యవనస్తుడు అడుగుతున్నాడంట, అయ్యా మీరు ఇంతగా ప్రార్థన చేస్తున్నారు, మీరు ఎవరండి అంటే, నా పేరు సింగ్ అండి, భక్త సింగ్ అండి అని చెప్పారు. ఆ అడిగిన వ్యక్తి ఎవరో తెలుసా? దినకరన్ గారు, సీనియర్ దినకరన్ గారు. ఆయన ప్రార్థనా జీవితం చూసి ఇలాగ మనం కూడా ప్రార్థన చేయాలి అని నేర్చుకున్నారంట. ఈ రోజున మరి ఆ ప్రార్థనా జీవితం మనం కూడా అలవర్చుకుందాం. ఆయన వాళ్ళందరూ మోకాళ్ళ మీద ఉండి ఇంత గొప్ప సంఘాలను మరి నిర్మించారు. దేవుని కోసం అనేక ఆత్మలను మరి రక్షించారు. మనం కూడా అలాగనే ఉందాం. దేవుని వాక్యము మన వెనుకల్లో దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.